హాయ్ ఫ్రెండ్స్. ఎగ్లో చాలా వెరైటీలు చేయొచ్చు కదండి. దానిలో ఒకటి ఈరోజు నేను చేసే ఎగ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా మరి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఉప్పు, పసుపు, మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో 2 గుడ్లను కొట్టివేసి బాగా బీట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ పై ఇడ్లీ పాత్ర కానీ లేదా వేరే ఏదైనా గిన్నె పెట్టి వాటర్ పోసి ఆ ఆవిరిలో ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఉడికిందో లేదో చూడండి. దాన్ని పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత చిన్నగా చాక్తో సైడ్లు కోస్తే అలాగా మొత్తం వచ్చేస్తుంది. దాన్ని పక్కకు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత చిన్న చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచీ వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాటా వేసి ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఎగ్ పన్నీర్ ముక్కలు వేసి కారం, ధనియాల పొడి వేసి కాస్త కలిపి కొద్దిగా